హాయ్ అండి. మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త ప్రయోగంతోటైతే వచ్చేసాను. ఈరోజు డబల్ యాక్స్ గొడ్డలి రెండు వైపులుగా పదునుగా ఉండే గొడ్డలి ఎలా తయారు చేసుకోవచ్చో ఈజీగా చూసేద్దాం రండి. నాకైతే భలే నచ్చేసిందండి నేను చేసిన ఈ డబల్ యాక్స్. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సారీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి అని అంటున్నాను గానీ యూట్యూబ్ కామెంట్స్‌ని అయితే ఆపేసిందండి. మైనర్స్‌కి అలో చేయదంట. ఆఫ్‌లో అయితే పెట్టేసింది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక చిన్న వైట్ పేపర్‌ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి చూడండి, మధ్యలోకి ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి 4 వైపులా క్రాస్ ఫోల్డింగ్ అయితే చేయాలండి. 4 సైడ్స్ క్రాస్ ఫోల్డింగ్ అనేది చేసేసేయాలి. దానిని మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేయాలి, మడత పెట్టేయాలి. 4 వైపులా క్రాస్గా మడత అనేది పెట్టాలి. దానిని మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసేయాలి. అంతే, ఒక సైడ్ యాక్స్ పార్ట్ అనేది వచ్చేసింది చూసారా. సేమ్ అలాంటిదే మళ్ళీ ఇంకొకటి అయితే తయారు చేసి పెట్టేసుకోవాలి. రెండిటిని కలిపి చూడండి, ఆ రెండిట్ల మధ్యలో ఫెవిస్టిక్ లేదా గమ్ము ఏదైనా సరే మీ దగ్గర ఉన్న గమ్ముతోటి అంటించేశారంటే డబల్ ఎక్స్ రెండు వైపులుగా పదునుగా ఉండే గొడ్డలు అనేది ఈజీగా తయారైపోతుంది. చూసారా, చాలా ఈజీగా వచ్చేసిందండి. నాకైతే భలే నచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఈజీగా ఇంత బాగా వస్తుందని చెప్పేసి. మీకు నచ్చితే లైక్ చేయండి. అంతే, రెండు వైపులా పేపర్ని ఇలా గమ్ తోటి అతికించేసేయాలి. అంతే, యాక్స్ పార్ట్ అనేది డబల్ యాక్స్ పార్ట్ అనేది తయారైపోయింది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంకొక చిన్న బ్లాక్ పేపర్ని అయితే తీసుకొని ఇలా రోల్ లాగా ఫోల్డ్ చేసేసేయాలి. చూడండి, చాలా ఈజీ అండి. అసలు ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అంటే, వీడియోలో చూస్తున్నారు కదా, 2 పేపర్స్ తోటి డబల్ యాక్స్ అనేది ఇలా రోల్ చేసేసి ఫెవిస్టిక్ తోటి మళ్ళీ దానిని క్లోజ్ చేసేయాలి, అంటించేసేయాలి. అంతే, అది యాక్స్ పార్ట్ మిడిల్లోకి అయితే పెట్టాలండి. మధ్యలోకి ఇలాగా మడత పెట్టి ఫోల్డింగ్ చేసి యాక్స్ ఫ్రంట్ పార్ట్కి గొడ్డలి పార్ట్కి అయితే ఇలా పెట్టేసేయాలి. ఇంకొక పేపర్ తీసుకొని బ్లాక్ పేపర్ స్టిక్ లాగా అనమాట, పట్టుకునే స్టిక్ లాగా తయారు చేయడానికి దానిని కూడా సేమ్ అలాగే రోల్ లాగా చేసేసేయాలి. చూడండి, అంతే, ఎంతో ఈజీ. యాక్స్ చూడండి ఎంత ఈజీగా తయారైపోతుందో. రోల్ లాగా చేసి దానిని కూడా సేమ్ ఫెవిస్టిక్ తోటి అంటించేసేయాలి. అది ఓపెన్ అవ్వకుండా దానిని కూడా క్లోజ్ చేసి అంటించేసేయాలి. అంతే, గొడ్డలి పార్ట్ అనేది స్టిక్ పార్ట్ తయారైపోయింది. చూడండి, ఆ మిడిల్లోకి ఉన్న బ్లాక్ పార్ట్ని దీని లోపలికి పెట్టేసేయడమే. అంతే, ఎంతో ఈజీగా, అసలు ఎంత బాగా వచ్చిందంటే చూడండి, ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చిందో. నాకైతే భలే నచ్చిందబ్బా. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఆ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేయడానికి కామెంట్ సెక్షన్ యూట్యూబ్ అయితే ఆపేసింది. మైనర్స్కి అలౌ చేయదండి, బ్యాడ్ కామెంట్స్ వస్తాయని చెప్పేసి. మీరు అందుకని కొద్దిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ కామెంట్స్ని అయితే ఓపెన్ చేస్తుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. లైక్ చేసి షేర్ చేయండి.